హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప మ్యాగీ చేస్తా మమ్మీ, నేనే చేస్తా నువ్వు చూడు అని అన్నది. సరేలే, తన సంతోషం ఎందుకు కాదనాలి అని చెప్పేసి సరే నువ్వే చేయు, నేను చేస్తూ వీడియో చూస్తూ ఉంటాను అని చెప్పాను. సో ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుంది. స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఇప్పుడే స్టవ్ ఆన్ చేసేసింది. సో ఇక్కడ 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసింది. సో నెక్స్ట్ వీటిని కొంచెం స్టవ్ పెద్దగా పెట్టేసి వాటర్ కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు చూసేద్దాం. తర్వాత ఏం చేయాలని మ్యాగీ వేసుకోలేదు. చాలా సింపుల్ ఈజీ వేలో అయితే చేస్తుంది అనమాట. పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ వాటర్ వేసింది. అవి కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు మనము నెక్స్ట్ వీడియో చూసేద్దాం. వాటర్ స్టవ్ పైన పెట్టేసాము. ఇప్పుడు వాటర్ స్టవ్ పైన పెట్టేసాము. వెళ్ళి చూద్దామా? లెట్స్ గో. వెళ్ళి చూసేద్దామా? రండి. ఇంత వేడిగా ఉంది. ఇంకా నేను చూడలేదు. మ్యాగీ ప్యాకెట్ అయితే ఇప్పుడు కట్ చేస్తుంది. వాటర్ చూడండి ఎలా మరిగిపోతున్నాయో. ఫాస్ట్ గా కట్ చేసి అందులో వేసేయాలి. ఇప్పుడు మ్యాగీని అందులో వేసేసుకుందాం. సో ఇప్పుడైతే మ్యాగీ వేసాం కదా, జస్ట్ దీన్ని అలా డిప్ చేసేద్దాం అంతే. ఇంకా పీసెస్ లాగా ఏం కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకి. అయితే ఇక్కడ మీరు చూడాల్సిన జాగ్రత్త, ఇక్కడ కొన్ని మ్యాగీ ప్యాకెట్స్లలో కొన్ని పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులు అనేది మనకు ఇక్కడ బాయిల్ చేసే అప్పుడు వాటర్లో పైకి తేలుతున్నాయి. అది మాత్రం మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ మ్యాగీ మసాలా కట్ చేస్తుంది. సో ఇక్కడ మనం మ్యాగీ వేసిన తర్వాత 2 మినిట్స్లోనే అది వేసేయాలి. ఎందుకు అంటే వాటితో పాటు ఈ మసాలా కూడా బాయిల్ అవుతుంది అన్నమాట, ఆ మ్యాగీకి పట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక 1 మినిట్ అలా మ్యాగీ మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. మ్యాగీ రెడీ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేయడమే. ఆర్ యూ ఎక్సైటెడ్ టు ఈట్? షీ లైక్స్ వెరీ మచ్ మ్యాగీ తప్ప ఏమీ తినది. అలా అని మ్యాగీ మేము మంత్లీ వన్స్ తప్ప అసలు పెట్టము. టేస్ట్ బాగుంటుంది కదా అని పెడతారు చాలామంది. పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అదే పెట్టాలి, అది నాకు కూడా తెలుసు. కాకపోతే ఇలాంటి జంక్ ఫుడ్ మాత్రం తక్కువ పెట్టాలి అన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ వాటర్ అయిపోయే వరకు అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా కాస్త దగ్గరికి వస్తుంది. ఈ లైన్ కావాలంట, కానీ ఇట్స్ వెరీ హాట్, టూ మచ్. తనకి ఇలా పట్టుకొని ఇలా తినడం ఇష్టం అన్నమాట. సో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నేను కూడా తింటా అనుకోండి. ఇందులో నాకు ఇస్తావా నాన్న? కొంచెం కొత్తిమీర అవే కావాలా నీకు? లాస్ట్ కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర ఆకు. అంతే అండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి, కానీ చాలా తినకండి, మన హెల్త్ పాడైపోద్ది. బాయ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. కానీ జంక్ ఫుడ్ చాలా అంటే చాలా తినడం మానేయండి. ఎప్పుడైనా తినాలనిపిస్తే తినాలి, తినాలనిపించకపోతే తినకండి. బాయ్.